ఇంకొక హిట్ తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. థియేటర్లలో మనశంకర వరప్రసాద్ సందడి చేస్తోంది. మూవీ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. చిరు, వెంకీ కలిసి నటించడంతో సినిమాపై భారీ అంచనాలు వెళ్ళిపోయాయి. సంక్రాంతి రికార్డులు తిరిగి రాయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. దానికి సంబంధించి ఆ కోలాహలం చూడొచ్చు, ఆ సందడి చూడొచ్చు. ఒకరేమో విక్టరీ వెంకటేష్, ఇంకొకరేమో మెగాస్టార్. విక్టరీ ఒకరికి ఇంటి పేరు అయిపోయింది, మెగాస్టార్ అనేది ఇంకొకరికి ఇంటి పేరు అయిపోయింది. అటువంటి వీళ్ళిద్దరూ కలిసి ఒక మూవీ చేయడం అనేది ఆబ్వియస్లీ అది మనశంకర వరప్రసాద్గా థియేటర్ దగ్గర సందడి చేస్తుంది. దాంట్లో నయనతార కూడా ఉన్నారు. అండ్ అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ చూపించారు, తన మార్క్ మూవీ చూపించారు అనేది అక్కడ వినిపిస్తున్నమాట. చిరంజీవి అండ్ వెంకటేష్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ థియేటర్ దగ్గర సందడి చేస్తుంది. విడుదలైన దగ్గర నుంచి కూడా, రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా సినిమా థియేటర్స్ నుంచి ఎటువంటి మాస్ రెస్పాన్స్ వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఏమంటూ ఉంటారు తెలుగులో సాధారణంగా బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటుంటారు కదా, సో అలాంటి కామెంట్స్ మాట. సో మా ఫ్యాన్స్ ఏమంటారు ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కూడా అనిల్ రావిపూడి గారు ఎవరిని కూడా తగ్గించలేదు. విక్టరీ వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని కూడా సమానంగా చూపించగలిగారు. సో ఎక్కరిని కూడా మళ్ళీ ఏది ఎక్కడ కించపరచడం కానీ ఇలాంటివి కూడా చేయలేదు మూవీలోని. చాలా బాగుంటుంది. సో ఈ పండగకే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూవీని చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉంటా ఉంది. సూపర్. చాలా రోజుల తర్వాత బాస్ కామెడీ చేస్తే నవ్వాం, చాలా రోజుల తర్వాత బాస్ ఎమోషన్స్ ఏడ్చాం, చాలా రోజుల తర్వాత బాస్ ఒరిజినల్ చూసాం. ఇప్పటి వరకు సంక్రాంతి అంటే సినిమా, కానీ ఇప్పుడు సంక్రాంతి అనిల్ రావిపూడి సినిమా. దీనమ్మ పర్ఫెక్ట్ సంక్రాంతి దించాడు. మా బాస్ ని మళ్ళీ మాకు చూపించినందుకు అనిల్ రావిపూడికి థ్యాంక్ యూ సో మచ్. బాస్ ఇస్ బ్యాక్. బాస్ వచ్చి వైకుంఠ లోడింగ్. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందండి. ఇది వింటేజ్ చిరంజీవి సినిమా. బాస్ 150 మూవీకి ముందు ఎలా చూసామో ఒక జేబు దొంగ, ఒక MBBS అలాంటి కామెడీ, అలాంటి వింటేజ్ చిరంజీవిని ఈ మూవీలో చూసామండి. ఇది ఒక ఎవ్రీ చిరంజీవి ఫ్యాన్కి ఒక ఎమోషనల్ మూవీ టు బి ఫ్రాంక్ ఇనఫ్. ఎందుకంటే ఆ పాత కాలంలో జేబు దొంగల ఎక్స్ప్రెషన్స్ అలాంటివన్నీ ఇప్పుడు చూడటం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఒక రియల్లీ థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక డల్ మూమెంట్ వస్తుంది అనే టైంలో వెంకటేష్ గారిని తీసుకొచ్చి అలా ఎలివేట్ చేశారు. అక్కడి నుంచి వేరే లెవెల్ సినిమా. జై వెంకటేష్, చిరంజీవి సూపర్ హిట్. సంక్రాంతి బంపర్ హిట్, బంపర్ హిట్. హ్యాపీ సంక్రాంతి. చిరంజీవి గారిని పాత సినిమాలు ఎలాగైతే చూసామో మళ్ళీ అలాగే చూసాం. సూపర్ హిట్ సినిమా. సూపర్ సూపర్ మెగాస్టార్ సూపర్ సూపర్ అన్న సినిమా. ఏం నచ్చింది? మెగాస్టార్ చిరంజీవి లుక్ నచ్చింది. సూపర్. జై చిరంజీవి, జై చిరంజీవి. చెప్పడానికి సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది. సూపర్ ఉందని సినిమా. సూపర్, అందులో సూపర్ హిట్ అండి, బంపర్ హిట్. సినిమా చూస్తూ వచ్చామని కూడా అందులో స్టెప్ వేస్తున్నారు. ఒక అభిమాని చూడొచ్చు, స్టెప్పులు వేసుకుంటూ సినిమా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈసారి సంక్రాంతికి వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి గారు అట్టుకెళ్ళిపోయి బాగా వస్తారు సినిమా. మళ్ళీ గ్యాంగ్ సంక్రాంతికి జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది లోపల ఉంది. జనాలు సంక్రాంతికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది లోపల ఉంది. పండుగ పండుగ మెగాస్టార్ పండుగ, పండుగ పండుగ మెగాస్టార్ పండుగ. సూపర్ హిట్, సూపర్ హిట్ ఫిల్మ్. అది బొమ్మ బ్లాక్ బాస్టర్. ఇది ఫ్యాన్స్ అంటున్న మాట. మరి మీ మాట ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నేను నేరుగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి అండ్ సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఎలా అనిపిస్తోంది ఈ సంక్రాంతి? అట్ ద సేమ్ టైం ఫ్యాన్స్కి సంబంధించి అంటే ఫ్యాన్స్లో ఎటువంటి వర్షన్స్ వినిపిస్తున్నాయి? ఎందుకంటే ఒకరేమో చాలా బాగుందంటున్నారు, ఇంకా అద్భుతంగా ఉందంటున్నారు, కొంతమంది ఎస్ బాగుందంటున్నారు. ఎటువంటి ఒపీనియన్లో ఉన్నారు వాళ్ళంతా కూడా? సచిన్, చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు పండగ వస్తున్నామన్న ట్యాగ్ లైన్ తో ఈ రోజు విడుదలవుతుంది. నిన్న రాత్రి ప్రీమియర్ జరిగినాయి. దాదాపుగా అన్ని చోట్ల కూడా ప్రీమియర్స్ కు మంచి స్పందన అయితే వచ్చింది. ఫ్యాన్స్ నుంచి కావచ్చు, చూసిన ఆడియన్స్ నుంచి కావచ్చు, అందరి నుంచి కూడా ఒక మంచి ఎంటర్టైనర్ ని చూసాము. ఒక
2.5 hours ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్ అయ్యాము అనే ఫీలింగ్ అయితే వచ్చినట్లుగా అందరి దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ రియాక్షన్ అలాగే ఉందని చెప్పుకోవచ్చు. చిరంజీవిని ఒక వింటేజ్ లుక్ లో సినిమా ప్రారంభం నుంచి కూడా, సినిమా స్టార్ట్ చేసేటప్పటి నుంచి కూడా చిరంజీవిని ఒక వింటేజ్ లుక్ లో చూపించాలనే ఆలోచనతోటి దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు, మొత్తం స్క్రీన్ ప్లే చేసుకున్నాడు. ఆయన చెప్పినట్లుగానే చిరంజీవిని ఒక వింటేజ్ లుక్ లో మరలా చూపెట్టాడు. చిరంజీవి సూపర్ హిట్ మూవీస్ లో నుంచి చాలా క్యారెక్టర్స్ అనుకోవచ్చు, చాలా రోల్స్ ని తీసుకొని ఈ సినిమాని డిజైన్ చేసుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి వన్ మ్యాన్ షో, దాదాపుగా ఏకపాత్రాభినయం చేసినట్లుగానే నటించాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం పూర్తి సినిమా అంతా కూడా చిరంజీవి చుట్టూనే తిరుగుతుంటది. ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆల్మోస్ట్ చిరంజీవే కనిపిస్తుంటాడు. అమాయకుడిగా కానీ, కామెడీ టైమింగ్ లో కానీ, యాక్షన్ కానీ, డాన్స్లు, ఇలాగా ఏ రోల్ తీసుకున్నా కూడా చిరంజీవి దాదాపుగా తన గత సినిమాల్లో ఎంత యాక్టివ్ గా, ఎంత క్రేజ్ గా యాక్ట్ చేశారో అవన్నీ కూడా ఈ సినిమాలో దాదాపుగా అనిల్ డైరెక్షన్ లో మరలా అది ప్రేక్షకులకు చూపించారని చెప్పుకోవచ్చు. అలాగే చిరంజీవికి కాంబినేషన్ గా క్లైమాక్స్ లో వెంకటేష్ ని కూడా ఈ సినిమాలో నటింపు చేశారు. ఒక క్యామియోగా, ఒక గెస్ట్ రోల్ లో తను కూడా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 20 minutes వెంకటేష్ కూడా చిరంజీవి తోటి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సన్నివేశాలు, పాటలు, ఫైట్లు ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని దాదాపుగా పూర్తిగా అలరించాయని చెప్పొచ్చు సచిన్. బట్ అంటే ఇక్కడ చిరంజీవి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే సినిమాలు ఎట్లా డిజైన్ చేయడం జరిగింది? అఫ్ కోర్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక థియేటర్ని లాగడానికి, అంటే థియేటర్స్ని ప్రేక్షకులని తీసుకురావడానికి ఎటువంటి హుక్ పాయింట్ సినిమాని తీసుకెళ్లారు డైరెక్టర్? ఖచ్చితంగా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్లో చిరంజీవి, అలాగే ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక తల్లికి కొడుకుగా, అలాగే ఒక ఫ్రెండ్ కి మంచి స్నేహితుడిగా, ఇలాగా అన్ని రోల్స్ లో చిరంజీవి పాత్ర అయితే డిజైన్ చేశారు ఈ సినిమాలో. ఖచ్చితంగా భార్యకి దూరం అయ్యి, తను పిల్లలకి దూరం అయ్యి తను పడే వేదన కావచ్చు, వాళ్ళకి దగ్గర కావాలని తను చేసే ప్రయత్నాలు కావచ్చు, అలాగే పోలీస్ అధికారిగా తను బాధ్యత కావచ్చు, తను చేసే డ్యూటీ, ఇవన్నీ కూడా చక్కగా ఎక్కడ కూడా శృతి మించకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా చిరంజీవి తనదైన మార్కులో తను యాక్ట్ చేశాడు సచిన్. ఆల్రైట్, ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నించండి రవిచంద్ర. ఇప్పటి కనుక ఎవరైనా చూనే ఉంటే దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి తన మార్క్ని చూపించారు, మరో హిట్ కొట్టేశారు అనిల్ రావిపూడి అంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం. థియేటర్లలో మనశంకర వరప్రసాద్ సందడి చేస్తోంది. మూవీ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర రచ్చరచ్చ నెలకొంది. చిరు వెంకీ కలిసి నటించడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూడడం జరుగుతోంది. సంక్రాంతి రికార్డులు తిరిగి రాయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికీ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. థియేటర్స్ దగ్గర కోలాహలం కనిపిస్తోంది. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఈసారి సంక్రాంతి మాత్రం మాదే, మా పండగే అంటూ కూడా వాళ్ళు హంగామా చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఫ్యాన్స్ హంగామా థియేటర్స్ దగ్గర ఎలా ఉందో చూద్దాం. బ్లాక్ అయిపోద్ది కదా.